much cheating, my grandpa. వస్తానన్నారు. హలో డాక్టర్. When you come, you must take me to the Marvel Studios. Promise? వస్తానరా, ప్రామిస్. Okay. సరే నాన్న, తర్వాత మాట్లాడదాం. Bye. బాయ్. ఎస్. థ్యాంక్స్ ఫర్ ది అపాయింట్మెంట్ డాక్టర్. మేము ఉస్మానియా యూనివర్సిటీలో పారాసైకాలజీ కోర్స్ చేస్తున్నాము, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్. ఐ నో ప్రొఫెసర్ సీతారాం చెప్పాడమ్మా. టెల్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? డాక్టర్, మేము లాజికల్ మైండ్ అండ్ సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నాము. ఎన్నో కేసెస్ అనలైజ్ చేశాం. కొన్ని కేసెస్ అయితే అన్బిలీవబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్, 2011లో ఢిల్లీలో పుట్టి పెరిగిన మనీషా అనే ఒక 4 ఏళ్ల పాప, నా పేరు సుమన్ అని, రాజస్థాన్లో మా ఇల్లు ఉందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని కరెక్ట్గా గుర్తుపట్టింది. I'll just add to this. ఆ ఇంట్లో నిజంగానే సుమన్ అనే అమ్మాయి ఉండేది. 5 years ముందు ఓ యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ డాక్టర్? వి వర్ బ్లోన్ అవే బై దీస్ ఫ్యాక్ట్స్. ప్రొఫెసర్ సీతారాంతో దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వీటన్నిటికీ మించిన ఒక అన్యూజువల్ కేస్ మీరు సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేసే రోజుల్లో హ్యాండిల్ చేశారని చెప్పారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ కేస్ గురించి చెప్పారంటే మా ప్రాజెక్ట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ వి రియలీ ఆర్ క్యూరియస్ టు నో. ఈ ప్రపంచమే ఒక అద్భుతం అమ్మా. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మిస్టరీస్ అండ్ సర్ప్రైజెస్. I feel anything is possible in this world of ours. We just have to keep our minds open like a parachute and then believe and later on accept. Okay, coming to the case that you're talking about, నేను బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిన కేసు అది. సైన్స్కి మించి ఆలోచింపచేసిన కేసు. I think it was in the year 2013. మేము స్మైల్ ఫౌండేషన్ నుంచి వచ్చాం. బస్తీలో పిల్లలకి ఫ్రీగా స్కూల్ బ్యాగ్స్ ఇస్తున్నాం ఆంటీ. చాలా సంతోషం అమ్మా. హై ఫైవ్. గుడ్ హై ఫైవ్. హై బై. హాయ్. హాయ్ అక్క. హౌ ఓల్డ్ ఆర్ యు? 10 ఏళ్ళు. అక్క నాకు బ్యాగ్ ఇస్తావా? ఇస్తా గానీ ఈ రోజు నువ్వు స్కూల్ కి పోలేదా? లేదక్క, నేను స్కూల్ కి వెళ్ళట్లేదు. ఇళ్లల్లో పనికి వెళ్తున్నాను. పనికి వెళ్తున్నావా? అవునక్క, నేను చదువుకోవట్లేదు. కానీ నాకు బ్యాగ్ వేసుకొని వెళ్ళడం చాలా ఇష్టం అక్క. కనీసం పనికైనా బ్యాగ్ వేసుకొని వెళ్తాను. ప్లీజ్ అక్క, నాకు కూడా బ్యాగ్ ఇస్తావా? థ్యాంక్స్ అక్క. ఏందే పనిలోకి పోకుండా ఈడ మీటింగ్ పెట్టినావు? నువ్వు అసలు మనిషివేనా? చిన్న పిల్లని కొడతావేంటి? ఏందే సోషల్ సర్వీసా? 12 years లోపున్న పిల్లలు పనికి వెళ్ళకూడదు, గవర్నమెంట్ రూల్. నువ్వు చేసేది చాలా పెద్ద క్రైమ్. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్? ఏంటన్నా అమ్మాయిని చేసుకుంటావు? అసలు ఎవరు నువ్వు? మీకు ఇంకా వేరే పనిపాటు ఏం లేదా? మీకు మా బస్తీల పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. ఎవరిని అడిగి వచ్చిందే? అన్నా, ఈ నలుగురిని సాయంత్రం దాకా ఇన్ని ఎండాల కూర్చోబెట్టుండ్రా. కూర్చోవే. సాయంత్రం దాకా ఎండలో కూర్చుంటే కొవ్వు కరుగుతుంది.
15 రూపాయలే. అసలు నేను ఎవరు రమ్మన్నారా? రౌడీవా? గొడవ పడకుండా ఉండలేవా? అర్థమైంది. ఓకే, ఇదెక్కడ న్యాయమే? నీకు ప్రాబ్లం అనేగానే వచ్చాను. నేను అడిగానా? నేను చూసుకోగలను. ఇంకాసేపు ఆగి ఉంటే మేమే ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు చూడు, పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి వచ్చింది. నీకేమన్నా పిచ్చా? ఎవడో తన ఉద్దేశం ఏంటంటే కొత్తగా పెళ్ళయింది, మొన్న మధ్య ఇల్లు మారారు, ఈ టైంలో ఈ గొడవలవి ఎందుకు అని. నువ్వు ముయ్. ఫోన్ చేసి నేను మర్చిపోక. బటర్ఫ్లై, ఇది నీతో కష్టం రా. సారీ. ఓకే. చూడు బటర్ఫ్లై, యు ఆర్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ టు మీ. నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. బికాజ్ ఐ లవ్ యూ. నీ మీద ఒకడు చెయ్యేసాడని తెలిసి వాడిని చంపకుండా కొట్టు వదిలేసానని హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఓకేనా? రే బావా, నాకు చాలా పనులు ఉన్నాయి. నైట్ లేట్ అవుద్ది, నువ్వు ఇంట్లో దింపే. సరే. టేక్ కేర్ ఆఫ్. अरे चीटिंग है. चीटिंग है? गाड़ी रोको भैया, गाड़ी रोको. रोको रोको. आपका क्या बंडा आपको? ఏమైంది భయ్యా? ముంగడ యాక్సిడెంట్ అయ్యి రాస్తా బంద్ ఉంది, జర ఎక్కడ సైడ్ నుంచి పోకా. ఓకే భయ్యా, థ్యాంక్స్. రోడ్ ని చూసి డ్రైవ్ చేయరా. ఇదిగో చూడు, నా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ముద్దు ఇచ్చావనుకో, అప్పుడు ఫుల్ ఎనర్జీతో కాన్ఫిడెంట్గా రోడ్డు మీద మాత్రమే ఫోకస్ చేసి డ్రైవ్ చేస్తా. ఓకేనా? నో ఛాన్స్. నో అనే ఆప్షన్ నీకు లేదు మేడం. నీకు ముద్దు పెట్టడం నా బర్త్ రైట్. ఓకే ఓకేనా? రోడ్డును చూసి నడపమంటే విన్నావా నువ్వు? నిన్ను సపోర్ట్ చేశాను చూడు, నాకు ఇది జరగాల్సిందే. దీనమ్మా బిల్లు వాసిపోద్ది. హలో, ఇప్పుడేం చేద్దాం? ఇదేదో అడవిలా ఉంది, ఇంటికి ఎలా వెళదాం?
అక్కడ ఇల్లుంది, కార్ చూసుకోమని వాళ్ళకి మాట చెప్పొద్దాం. ఎవరో కూడా తెలియకుండా. అది కాదే, రాత్రి అంతా కార్ ఇక్కడే వదిలేసి వెళ్తే తెల్లారేసరికి దొంగలు పడి పాటలు గమనిస్తుంటారు. రిషి, నాకేమో చాలా భయంగా ఉంది. ఏం కాదు దియా, నేనున్నాగా. రిషి, ఇక్కడ ఎవ్వరు లేరు, అలా వెళ్ళిపోదాం. ఒకసారి చెక్ చేసి చూద్దాం. లాక్ చేసింది. నేను చెప్పానా ఇక్కడ ఎవ్వరు లేరని? ఏమైంది? శ్మశానంలో ఉంది, పద వెళ్ళిపోదాం. నాకు చాలా భయంగా ఉంది. అరే, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాగా. శ్మశానంలో కూడా మనుషులు ఉంటారు, నేను చూసుకుంటాగా, భయపడకు. రా. రిషి, వెళ్ళిపోదాం. చెప్పాను కదా ఎవరు లేరని. నా మాట నువ్వు వింటే. రిషి, 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 దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు జోక్. నీకు కామన్ సెన్స్ లేదా? ఇలాంటి టైంలో జోక్ వేస్తావా? ఇదిగో ఏదో సరదాగా చేశాను అంతే, దీనికి భయపడతావా? అయినా ఇదే మన ఫైనల్ డెస్టినేషన్. ఎంత గొప్పడైనా ఆఖరికి ఇక్కడికే రావాలి. PM కైనా పర్మనెంట్ అడ్రస్ ఇదే. ఓయ్ సారీ అన్నగా. ఓయ్